సార్ సింహరాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే ఒక పేరు ప్రఖ్యాతలు రావడం అనేది జరుగుతుంది. కొంతవరకు నేమ్ అండ్ ఫేమ్, గుర్తింపు. ఎందుకంటే రవి ఓన్ హౌస్లోకి వస్తున్నాడు కదా, అదొకటి. అండ్ ఉద్యోగ పరంగా కూడా కొన్ని కొత్త బాధ్యతలు రావడం ఇటువంటివి జరుగుతాయి. వీరికి ఎవరి ద్వారా ధనయోగం ఉంటుంది సార్? ఎక్కువగా సాఫ్ట్వేర్ రిలేటెడ్, లేకపోతే అంటే వాటి మూలంగా కొంత స్ట్రెస్ ఉంటుంది, ధనయోగం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందంటే కేతు ఉండడం వల్ల సాఫ్ట్వేర్ మూలంగా ధనయోగం ఇస్తాడు, లేకపోతే ఆయుర్వేదము ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఇస్తాడు, పేరు ప్రఖ్యాతలు ఇస్తాడు, ఎలాగో రవి లగ్నంలోకి వస్తున్నాడు కాబట్టి. కాకపోతే కొంతమంది కుటుంబ సభ్యుల మూలంగా కొంత ధనం వాళ్ళ మూలంగా కొంత ఆగడం కూడా ఉంటుంది. రెండు ఉంటాయి అక్కడ కేతువు వల్ల. అది ఈ రాశి వారు ఎవరి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్? వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు ఎవరి ద్వారా ఎదుర్కొంటారు అంటే ఇక్కడ లైఫ్ పార్ట్నర్, లేదా బిజినెస్ పార్ట్నర్, లేదా పార్ట్నర్స్ మేనమామ వరుస వాళ్ళతో కొంచెం స్ట్రెస్ అనేది వీళ్ళకి వస్తుంది అన్నమాట ఈ టైంలో, పర్టికులర్గా సింహలగ్నం వారికి. ఎందుకంటే ఈ 7th లార్డ్ వక్రించి 6th హౌస్లోకి వెళ్తున్నాడు. అలాగేనా అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక పెళ్లి చూపులు జరుగుతాయి, వీళ్ళతో మనకి వివాహం అవుతుంది అనుకునే ఒక ఇమాజినేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు కాదనడం వల్ల ఇబ్బంది ఎదుర్కోవడం అట్లా కూడా అవుతుంది సమ్ టైమ్స్. వీరు గృహము ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో అనుకూలంగా ఉందా లేదా? చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు అందులో ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ 4th లార్డ్ వెళ్ళి గురువుతో దశమ స్థానంలో ఉంటూ 4th హౌస్ని చూస్తున్నాడు. సో దానికి అనుకూలంగా ఉంది. గృహంలో ఏదైనా ప్రాపర్టీస్, ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్స్ చేయించుకోవడానికి దానికి కూడా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు పొందుతారు కూడా, వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తిని పొందేటువంటి యోగం కూడా ఉంది. వీరికి ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి కోర్సెస్ చూస్ చేసుకుంటే మంచిదంటారు? వీళ్ళకి ఇంజనీరింగ్ రిలేటెడ్, లేకపోతే అకౌంట్స్ రిలేటెడ్, ఎనీథింగ్ కన్సల్టెన్సీ ఆర్ టీచింగ్ రిలేటెడ్. బికాజ్ ఆఫ్ 4th లార్డ్ దశమంలో ఉండే గ్రహాలు గురువు, కుజుడు, శుక్రరాశుల్లో ఉన్నందుకు ఇటువంటివి బాగుంటాయి చెప్పాలంటే. పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పిల్లల విషయంలో జాగ్రత్త అంటే ఒకటి, వాళ్ళు ఆడేటప్పుడు కొన్నిసార్లు దెబ్బలు తగిలించుకుంటారు. ఎందుకంటే ఈ పంచమాధిపతి ఈ పెయిన్స్కి, ఆటలకి కారకుడైన కుజుడితో ఉన్నాడు. సో అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి. అంటే వాళ్ళు ఆడేటప్పుడు సరైన ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, అవి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. వీరు వృత్తి వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వీరు వృత్తి వ్యాపార రంగాలు కనుక తీసుకుంటే వృత్తి స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. అది ఒక రకంగా చెప్పాలంటే అది శత్రుక్షేత్రం అయింది, కానీ ఈ లగ్నానికి మంచిది ఆ 2 గ్రహాలు. కాబట్టి ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. అంటే అట్లాగా స్ట్రెస్ ఉంటుంది వృత్తిలో, మారాలి అనిపిస్తూ ఉంటుంది. స్ట్రెస్తో పాటు ఒక మంచి ఉంటుంది. 2 సైమల్టేనియస్గా జరుగుతాయి ఇక్కడ. భాగ్య దశమాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి మరియు పంచమ అష్టమాధిపతి ఇద్దరూ వచ్చి అక్కడ ఉన్నందుకు అది మారిపోవాలనిపించడం, కానీ ఇక్కడ మంచిది ఉంది కదా ఎందుకు ఇప్పుడు మారడం అనిపించడం, ఈ కన్ఫ్యూజను, కొంచెం ఎక్స్ట్రా బాధ్యతలు ఉండడం, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఓకే. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? ఇప్పుడు కొంచెం ప్రతికూలంగా ఉంది అని చెప్పుకోవాలి. బికాజ్ ఆఫ్ 7th హౌస్లో ఉండే ప్లానెట్ వక్రించింది కదా, అందుకని ఏంటంటే అనుకుంటారు ఇది సంబంధం సెట్ అవుతుందని, కానీ అది మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇట్లాంటివి ఉంటుంటాయి. ఓకే. వీరికి అప్పులు ఇచ్చే విషయం కానివ్వండి, తీసుకునే విషయంలో కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అప్పులు పొందుతారమ్మా. ఇప్పుడు వద్దన్న అప్పు వస్తుంది ఇప్పుడు ఈ టైంలో. మరి అప్పు తీర్చుకునేటువంటి యోగం ఎంతవరకు ఉంది అంటే తీరే యోగం కూడా బలంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 10th హౌస్లో ఉండే మార్స్ 5th హౌస్ని చూస్తాడు. పంచమ స్థానం అనేది రుణ విముక్తి స్థానము, రోగ విముక్తి స్థానము అని చెప్తూ ఉంటారు. కాబట్టి రుణ రోగ శత్రుత్వాలు తగ్గించే పంచమం మీద కుజుడు దృష్టి ఉన్నందుకు అప్పులు తీరుతాయి, కొత్త అప్పులు పుడతాయి వీరికి. సో దాని గురించి పెద్దగా టెన్షన్ అక్కర్లేదు. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పరిహారాలు అంటే ఒకటేనమ్మా, ఇక్కడ వీళ్ళకి దత్తాత్రేయుడు ఆరాధన ముఖ్యంగా చేసుకోవాలి. అండ్ నూనె వీలైతే దానంగా ఇస్తే మంచిది. నువ్వుల నూనె టెంపుల్స్లో ఏదైనా దీపారాధన కోసం అని ఇచ్చినట్లయితే మంచిది. వీళ్ళు ముఖ్యంగా ఎనీ మనీ అంటే ఏదైనా ఒక రూపంలో మనకు డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు గణపతిని తలుచుకుంటూ, గణపతి నీ యొక్క అనుగ్రహంతో వస్తుంది అని అనుకుంటే ఈ డబ్బు ఎక్కడ ఇబ్బంది పడదు వీళ్ళకి. కొన్ని పర్సనల్ చార్ట్లోనే చూసుకోవాలి అని ఇందాక ఒక మాట అన్నారు. అసలు పర్సనల్ చార్ట్ అంటే ఏంటి సార్? పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని, టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి.
ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది, ఊరికే ఏదో జన్మెత్తది. అది ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం. కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్టులు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు, బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే. దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు? పాడైందని తెలుసుకోవడానికి. దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 month అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 1 to 1.5 months అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మీరు నమ్మరు, he earn crores of rupees. అంతకుముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నాను, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంక నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడుంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా, బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి. వాట్ ఈస్ ద రైట్ టైం? రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అసలు. అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి. అరే అప్పుడు చాలాసార్లు ట్రై చేసాను అవ్వలేదు అంటారు. ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరే చేసుకుంటాను, ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు, అక్కడ రాలేదు. అట్లా 1-2 అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే 1/2 అవర్లో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 hour ఈజీగా పడుతుంది, లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది, ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి.